మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. నవంబర్ మాస ఫలితాలు. మనకి నవంబర్ మాస ఫలితాల్లో అసలు ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా వీళ్ళకి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందర గ్రహస్థితి అని మనం చూసుకుంటే గోచారం ప్రకారం రవి మనకి నవంబర్ 15 వరకు కూడా ఈయన తులలో ఉండి తర్వాత ఈయన వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు ఈ మాసం అంతా కూడా మనకి తన స్వక్షేత్రాన్ని వృశ్చికంలోనే ఈయన సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే బుధుడు కూడా ఈ మాసం అంతా తులలోను, శుక్రుడు నవంబర్ 25 వరకు కూడా తులలో ఉండి తర్వాత వృశ్చికంలోకి ఈయన సంచారం. గురువు కూడా అతిచారంతో ఉన్నాడు కాబట్టి ఈయన కర్కాటక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే శని ఈ మాసం అంతా కూడా మనకి మీనరాశిలోను, రాహు వచ్చి కుంభరాశిలోను, కేతు వచ్చి సింహరాశిలోను సంచారాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సంచారం వల్ల అంటే గోచార ఫలితాలు కాబట్టి మనం చెప్పుకునేవి, వీటి వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి ఎక్కువగా ఆర్థికపరమైన విషయాల్లో చూసుకుంటే ఒడిదుడుకులు ఉంటాయి, అనవసరమైన ఖర్చులు, వృధా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క ఏవైనా బయటికి వెళ్ళడాలు లేదా నూతన వస్తువులు కొనుగోలు చేయడాలు, చూసిందల్లా కొనాలనుకోవడాలు, లేదా అక్కర్లేకుండా బంధువులకి మిత్రులకి కూడా అనవసరానికి మించిన ఖర్చులు చేయడాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ విహారయాత్రలు చేయడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా విద్య విషయాల్లో సంతానపరంగా కూడా ఖర్చులు అధికంగా అంటే వాళ్ళ విషయాల్లో సంతానపరంగా, వివాహపరంగా, ఉద్యోగపరంగా ఖర్చులు చేయడం అనేది ఎక్కువగా కనబడుతుంది. ఉద్యోగాల్లో కాస్త శ్రమ అనేది అధికంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య విషయాల్లో అనుకూలత, చిన్న చిన్న పొరపచ్చులు ఏమైనా అన్నా కూడా అవి పెద్దగా అంత పట్టించుకునే విధంగా ఏమీ ఉండవు. అలాగే వివాహానికి సంబంధించిన విషయాలు ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాల్లో కాస్త మంచి మార్గాన పడడం అనేది జరుగుతుంది. సంతాన విషయాల్లో కూడా మంచి అనుకూలత అనేది కనబడుతుంది. ఆ సంతాన విషయాల్లో అనుకూలత ఉంది కాబట్టి ఇక్కడ విద్యకి కానీ దానికి సంబంధించిన డబ్బులు పెట్టడం అనేది జరుగుతుంది. రాజకీయ పరంగా కొంత ఒత్తిడి ఉంటుంది. పార్టీ పరంగా కూడా కాస్త మనుషుల యొక్క మనస్తత్వాలు మారడం, లేదా వాళ్ళ యొక్క నిజస్వరూపాలు బయటపడడం, లేదా ఏవైనా కాస్త ప్రెషర్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే మీడియా రంగాలు, సినీ కళారంగాల్లోని వాళ్ళకి మంచి అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు రావడం, లేకపోతే ఏవైనా అవకాశాలు వాటిల్లో కూడా మంచి అవకాశాలు రావడం అనేది జరుగుతుంది. బంధువులు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుతాయి. ఏ విషయంలోనైనా కూడా బంధువుల యొక్క సహాయ సహకారాలు అందడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేర్చుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా వ్యవసాయదారులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఉద్యోగాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినప్పుడు ఉద్యోగాల్లో కాస్త శ్రమ అనేది కాస్త అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు అలాంటి విషయాల్లో కాస్త ఎవరైనా డబ్బులు ఇవ్వడం, లేదా ఏదైనా డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. సంతానపరమైన విషయాల్లో కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఎక్కువ గోచరిస్తున్నా కూడా మిశ్రమ ఫలితాల్లో కూడా శుభ ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది. ఈ మాసంలో వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ రాశివారు ఈ మాసం అంతా కూడా మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఈశ్వర ఆరాధన అనేది ఎంతో మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ మాసం అంతా కూడా మనకి సగం పైన ఈ కార్తీక మాసమే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈశ్వరారాధన చేయడం ద్వారా ఆ యొక్క భోళాశంకరుడి యొక్క అనుగ్రహం అందరూ పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి దర్శించుకోవడం, అలాగే ఇక్కడ మనకి సోమవారాలు అనే విశేషంగా చెప్తూ ఉంటాం కాబట్టి సోమవారాల నియమాలు పాటిస్తూ ఈశ్వరారాధన చేయడం ద్వారా మంగళకరుడైన ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొంది ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే మనకి ఇంట్లో భార్యాభర్తల మధ్య విషయాలు కానీ లేకపోతే విద్య, ఉద్యోగం అన్నింటా కూడా విజయం పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈశ్వర ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలకు, అలాగే రుద్రాక్షమాలలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించండి.